కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. పొదలకూరు పట్టణంలోని MRO కాలనీలో జీసస్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడిని అనుసరిస్తే అహంకారం నుంచి బయటపడతామని అన్ని మత గ్రంథాలు తెలుపుతున్నాయని, క్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, ఆ కరుణామయ ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కష్టంలోనే విజ్ఞానం వికసిస్తుందని సందేశాన్ని ఇచ్చి క్రీస్తు అందరినీ సన్మార్గం వైపు నడిపించాలని ఆయన కోరారు. కాగా ప్రార్థనా మందిరంలో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, వైసీపీ మండల నాయకులు మరియు క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. శరత్ అన్న అంకమ్మ రమణ Merry Christmas. Merry Christmas. అగ్రికల్చర్ మంత్రివర్యులు, మా సహోదరులు, అత్యంత ఆత్మీయులు మా కుటుంబానికి, మాకందరికీ కూడా మా చివరి రోజుని చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు మరి ఆయనకి ఎంతో అభిమానం. సార్ అంటే చిన్న అభిమానం కాదు. మరి మేమందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమందరం కూడా దేవుడు మమ్మల్ని ఈ విధంగా కలిపినందుకు చాలా సంతోషిస్తూ ఉంటాము. రాజకీయంగా నేను రావడానికి సార్ని ఎన్నుకున్నారని మొన్న కూడా పూజ మీద చెప్పడం జరిగింది. అది నిజము. దేవుని చిత్తంలో మనం ఉంటాము. దేవుని మీ అందరితో కలిసి మీ అందరి మధ్య మీ అందరి సంతోషాల నడుమ ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనేటువంటి లక్ష్యంతో నేను ఈరోజు ఈ పొదలకూరు మండలానికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మహనీయుడు యేసు ప్రభు జీవితమే మనందరికీ కూడా ఒక సందేశం. కాబట్టి అనేక రకాలైనటువంటి, ఎందుకంటే కాసేపు ఉంటే అనిపిస్తుంది స్వచ్ఛమైనటువంటి మనసు ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మనసు ఉండాలి, కరుణ, సహనం, సహాయం ఇవన్నీ కూడుకున్నటువంటి మనిషిగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ మనందరం మానవ మాత్రం.
మనకి కలిగేటువంటి భావోద్వేగాలు కానీ రాగద్వేషాలు కానీ కోపతాపాలు కానీ వాటిని కనీసం కాస్తైనా నియంత్రణలో పెట్టుకోవాలి అంటే మహనీయుడు యేసు జీవిత చరిత్ర, యేసు సందేశం అనేటువంటిది మనందరికీ కూడా ఈ తరంలో కానీ భవిష్యత్తు తరాలకు కానీ ముందు తరాలకు కానీ ఆదర్శనీయమైనటువంటిది, అనుసరించాల్సినటువంటి దానికి అవసరమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక భారతదేశాన్ని మినహాయిస్తే 2 రకాలైనటువంటి మతాలు ఉంటాయి, ముస్లిం, క్రిస్టియానిటీ. మన దేశం దగ్గరికి వచ్చేటప్పటికి మనం హిందువులు, దాంతోపాటు హిందువుల్లో మనకి మతాలు ఉన్నాయి, మరలా మనకి కులాలు, ఆ కులాల వల్ల ఉపకులాలు కూడా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి రెడ్లలోనే ఒక 10 జాతులు ఉన్నాయి. పంట, పాకనాడు, మొటాటి, ముదురు, ఓరుగట్టి, దేశూరు, ఒక్క రెడ్లలోనే 10 రకాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసిమెలిసి ఉండేటప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు. ఈ సమాజంలో ఉండేటువంటి దౌర్భాగ్యం అదే కదా. అందరూ సంతోషంగా ఉంటే, అందరూ శాంతిగా ఉంటే అసలు మన పని లేకుండా పోతుందని చెప్పి ఎవడో ఒకడు ఆ శాంతికి విఘాతం కలిగించేటువంటి దానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం, దాని వల్లనే మత విద్వేషాలు కానీ మరొకటి కానీ. అంటే ఏ వ్యక్తి అయితే ఈ సమాజంలో అన్ని మతాలను గౌరవించడానికి ఇష్టం లేదో, అన్ని మతాలను గౌరవించి సుఖంగా శాంతిగా ఉంటే ఇష్టపడడో, ఆ ఎవడో ఒక పనికి మారినటువంటి సంఘ విద్రోహ శక్తి సృష్టించేదానికి మనందరం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విఘాతాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే భారతదేశం అంత పెద్ద దేశం, ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత మంది ఉన్నా సరే భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసిమెలిసి దీన్ని నెట్టుకు వెళ్తున్నాము అంటే అది భారతీయుల యొక్క సాంప్రదాయం, భారతీయుల యొక్క మంచి మనస్సు. మనందరం అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవిస్తున్నాం కాబట్టి ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటిది ఏది వచ్చినా సరే, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్తాను, నేను ఒకవేళ హిందువుడు అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసేటువంటిది ఆ భగవంతుడి వల్ల ఈ సమాజానికి, మనిషికి, మనకు మంచి జరగాలి అని చెప్పి